బీఆర్ఎస్ఏ. ఎందుకు బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎందుకు అంటే అభివృద్ధి పనులు జరిగినాయండి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులకు అన్ని శాంక్షన్ చేశారు. మా మాగంటి గోపీనాథ్ అన్న చేశారు పని. అందరికీ ప్రజల్లో మాగంటి గోపీనాథ్ అన్న గుర్తుండిపోయారు. అలాగే ఏదైనా కూడా అన్న అంటే నేనున్నా అన్ని అర్ధరాత్రి ఎందుకు కాదు, ఏదైనా సమస్యలు వచ్చినా మేము ఫోన్ చేసినా ఏం చేసినా అన్న స్పందించేవారండి మమ్మ. జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ గడ్డ, ఈసారి గెలిచేది మేమే అంటున్నారు కాంగ్రెస్. సరేనండి, వాళ్ళ వాళ్ళకు కూడా ఉంటుంది కదండి, మేము గెలవాలని ఉంటుంది కదా, వాళ్ళు కలలు కంటున్నారు కనండి అంతే. ఎట్లా గోపీనాథ్ గారు డెవలప్ ఎలా ఉండేది? సూపర్ ఉండేదండి డెవలప్. మా అన్న అదృష్టం మాది బాలేక మా అన్న పోయారు, కానీ ఇప్పుడు మేము సునీత మేడంని గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఎట్లా ఏమేమి పనులు చేసే అభివృద్ధి కార్యక్రమాలు? పని ఏమేమని కాదండి, ప్రతి పని చేశారు అన్న, ప్రతి పని చేశారు. ఏమేమి పనులు అంటే రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ, ఏదైనా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వచ్చి ఇట్లా వాలిపోయేవాళ్ళు అన్న. ఫోన్ చేయగానే వచ్చి వాలిపోయేవాళ్ళు, దగ్గరుండి చేయించేవాళ్ళు, దగ్గరుండి ఫోన్ చేసి ఏ డిపార్ట్మెంట్కైనా ఫోన్ చేసి అన్ని స్పందించి చేసేవాళ్ళు. జూబ్లీహిల్స్ ఓటర్స్ ఏ పార్టీని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక జూబ్లీహిల్స్ ప్రజలకే కాదమ్మా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అందరి వైపు చూపు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఉంది. మీకు అప్పట్లో రాజమౌళి గారు పెద్దలు 1718ల బాహుబలి 1 సినిమా తీసిరు, వార్ 1 సైడ్ అన్నట్టుగా అట్లా నడుస్తుంది ఇప్పుడు మా దగ్గర జూబ్లీహిల్స్లో. ఎట్లా కారు కావాలనుకుంటున్నారా, హస్తం కావాలనుకుంటున్నారా? ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏం చేస్తారో ఏమో అనుకోరు, అంతకన్నా ఎక్కువనే చేసి చూపించిండు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు. ఈ అకాల మరణం తట్టుకోలేక మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఉప ఎన్నిక రావడం జరిగింది. మా అక్క మాగంటి సునీతక్క బారిలో ఉన్నారు, ఆ అభ్యర్థినే గెలిపించుకుంటాం. ఎట్లా మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి ఎలా ఉంది? దాదాపు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, అభివృద్ధి ఎలా ఉంది? అమ్మా ఒక మాట చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు అభివృద్ధి అభివృద్ధి అని, మేము చేసినాం అని. ఎలక్షన్ వచ్చినాక మీకు 4 గల్లీలు 4 డ్రైనేజ్ డక్కన్లు ఒకటే గుర్తుకొచ్చినాయి. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా, మొత్తం 119 కాన్స్టిట్యున్సీల తెలంగాణలో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి గౌరవ ఆయన బ్యాటుబాల్ అయిన అజారుద్దీన్ని క్యాండిడేట్ని నిలబెట్టిరు. అదే అజారుద్దీన్ అదే గోపన్నతోనే తలపడ్డాడు. ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటు పోయింది? మాకే పడ్డాయి. అవి ఎందుకు పడ్డాయి అంటే మేము షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇలాంటి పథకాలు ఇచ్చినాం కాబట్టేసి మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి తిరస్కరించి మళ్ళీ మమ్మల్ని గెలిపించారు. ఆ బ్యాటుబాల్ ఆయన ఓడిపోయినప్పటి నుంచి కానీ గవర్నమెంట్ వచ్చి 22 నెలలు అవుతున్నా ఒక ఇన్ఛార్జ్గా కానీ ఆయన బాధ్యత తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, నాకు ఏదైనా ఒక మంత్రివర్గంలో చోటు కల్పించండి అని చెప్పేసి ఢిల్లీలో చుట్టూ చక్కర్లు కొట్టిండు ఆయన. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా, వీళ్ళతోని మొత్తం మంతనాలు జరిపిండు. అప్పట్లో గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు నై అన్నారు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి ఆల్రెడీ క్యాండిడేట్ ఇక్కడ సిట్టింగ్ క్యాండిడేట్ కంటెక్ట్ చేసిండు కాబట్టి మళ్ళీ ఈ మైనారిటీలు అనేది మొగ్గు చూపిస్తారని చెప్పేసి ఇవాళ అన్నాడు. అదే రేవంత్ రెడ్డి నై అన్నాడు, ఇప్పుడేమో అదే రేవంత్ రెడ్డి అన్నాడు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పిర్రు. ఏమన్నాడు? అదే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలుస్తూనే వాళ్లకు మేము మంత్రివర్గంలోకి కూర్పు ఛాన్సు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఒక అజారుద్దీన్ ఇండియన్ క్యాప్టెన్ అని చెప్పేసి మీరు ఆ సెలబ్రిటీ హోదా తీసుకొని ఆ మైనారిటీ క్యాండిడేట్కు ఎమ్మెల్సీ కోటల మంత్రి పదవి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు రెడీ అయ్యారు. మళ్ళా పక్కనున్న నాంపల్లి కాన్స్టిట్యున్సీ ఫెరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో తలబడుతున్నాయి ఆయన 4-5 సార్లు. మళ్ళీ ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన ఒక మైనారిటీయే కదా. ఎట్లా గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ పరిపాలన అంటే చూడండి అమ్మా, ఆయన విలేజ్లలో కూడా మంచిగా చేసిండు, సిటీలో కూడా మంచిగానే చేసిండు. గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు యొక్క ఫోకస్ ఏంటంటే విలేజ్లలో ఆయన ఒక ఫోకస్తోనే ముందుకు పోయిండు. మేము మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. ఇప్పుడు మొన్న మీకు యూరియా గురించి అంతగా తహతహలాడి కొట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్రం ఎవరిని చిన్న చూపు చూడదు. కేంద్రము ఏ పార్టీ మీద, ప్రాంతీయ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ మీద ఇవి చిన్న చూపు చూడదు. కేంద్రం స్టేట్ నుంచి ఆదాయము నెలకొచ్చేసి 18,500 కోట్లు ఎట్లయినా పోతాయి సెంట్రల్కి. ఇక వీళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నప్పుడు కేంద్రం ఎందుకు చిన్న చూపు చూస్తుంది? యూరియా ఇమ్మంటేమో నరేంద్ర మోడీ నై అన్నాడు,
పత్తి విత్తనాలు ఇమ్మంటే ఏమో నరేంద్ర మోడీ నై అన్నాడు. డూప్లికేట్ విత్తనాలు వస్తున్నాయి, పత్తిలు రైతులు తహతహలాడుతున్నారు అంటే నరేంద్ర మోడీ నై అన్నాడు. అమిత్ షా ఏమో లోపలేపేయమన్నాడు, రైతులని లోపలేసేయండి. ఇవన్నీ అంగు ఆరంభాటాలతోటి చేస్తుందే రాష్ట్రంలో ఉన్న మంత్రులు, సీఎం. ఇప్పుడు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు మంత్రి గారు కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరూ మళ్ళీ అజారుద్దీన్ కంటెడ్ చేసినప్పుడు అప్పుడు ఏడికి వేరు వీళ్ళు. అప్పుడు మంత్రులు అయ్యారు కదా ఫస్ట్ గవర్నమెంట్లో. అప్పుడు మీకు జూబ్లీస్ కళ్ళల్లో కనిపించలేదా? మీరు జూబ్లీస్ రోడ్ల మీద తిరగలేదా? అభివృద్ధి మేము చేస్తామంటే ఏం చేస్తారు మీరు అభివృద్ధి? జూబ్లీస్ అనేటిదే సంపూర్ణ ఉన్న ప్రాంతమే. జూబ్లీహిల్స్ అండరు ఈసుగూడ డివిజన్, ఏ బ్లాక్, సి బ్లాక్, శ్రీకృష్ణానగర్, అండర్ లక్ష్మీ నరసింహనగర్, ఈసుగూడ బస్తీ ఇవన్నీ వస్తాయి. ఇలా ఉండేది ఏంటంటే శ్రీకాకుళం వాళ్ళు, ఒడిశా వాళ్ళు, నేపాల్ వాసులు, ఉమ్మడి రాయలసీమ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి తెలంగాణ, ఇటు అన్ని ప్రాంతాల వారు, ఆంధ్ర, గుంటూరు, రాయలసీమ, అన్ని భీమవరము, ఇట్లా సెటిలర్స్గా వాళ్ళు ఇక్కడ స్థానికులుగా నివసించి ఇల్లులు కొనుక్కొని ఉన్నారు. సొంత ఇంటి కళ అని చెప్పేసి 50 కిలోమీటర్ల దూరంలో పోయి కూలీ నాలీ చేసుకొని ఇల్లులు కట్టుకుంటే హైడ్రా అని చెప్పేసి జేసీబీని తీసుకుపోయి ఇల్లు కూలగొడతారు మీరు. ఏమవసరం మీకు? మళ్ళా జాగా అది గవర్నమెంట్ భూమి అన్నప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్ పోల్ ఎట్లా వచ్చింది? మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా వసూలు చేసారు? పన్నులు ఏ విధంగా చేసారు? నల్ల పైపులు ఎట్లా ఇచ్చారు? అన్నీ ఉన్నాయి కదమ్మా. మాకన్నా మీకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, మీకు రిపోర్టర్లకు, జర్నలిస్టులకు. మీకు బి ఏమో డబుల్ బెడ్రూమ్ తరహాల ఇల్లులు వచ్చినాయా? మీకు మంజూరు అయినాయా? ఖాళీ లెటర్ హ్యాడ్ మీద మీకు సైన్ చేసేలే తప్ప ఇంకా రాలేదు.